హైదరాబాద్ దోమలగూడలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయంలో జనశక్తి కార్యకలాపాలు జరుగుతున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి చెప్పారు. గత సంవత్సరం జనశక్తి గ్రూప్ సభ్యుల నుంచి 20 జిలిటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో 17 మంది జనశక్తి సభ్యులపై కేసు నమోదు చేసినట్లు, అందులో 7 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. Crime number 45/2015 under section 147, 148 etc. various sections of IPC, Arms Act and Explosives Act. మొన్న సెకండ్ రోజు కామారెడ్డి బస్ స్టాప్లో ఈం భరత్ అనే అక్యూజ్ నెంబర్ 30 తను జనశక్తి స్టేట్ కమిటీ మెంబర్, తనని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా మేము వెపన్స్, ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేశాం కాబట్టి అవైనా ఎక్కడి నుండి వచ్చాయన్న క్లోజర్ ఎగ్జామినేషన్లో he voluntarily confessed that వాళ్ళు హైదరాబాద్ నుండి వాళ్ళ ఆఫీస్ రన్ అవుతుంది అని ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. 2 డిసెంబర్ రోజే దోమల్గూడలో ఉన్న ఒక ఇంటిని చూపించారు. దానిపైన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని రాసింది.